ఓ వ్యక్తి సాయంత్రం 6:30 గంటల సమయంలో పసుపు పచ్చని కుర్తా, నెత్తిపై తెల్లని టోపీ, పెద్ద గడ్డం, గోరింట రంగు విగ్గు ధరించి తన భార్యను తీసుకుని హడావుడిగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాడు. సార్, ఓ కంప్లైంట్ ఇవ్వాలి, రాసుకోండి. అలాగే అని చెప్పారు సదరు అధికారి. వాళ్లను 15 నుండి 20 నిమిషాల వరకు వెయిట్ చేయించి కబుర్లు చెబుతూ టైంపాస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఓ కానిస్టేబుల్ని పిలిచి రైటర్ దగ్గరకు తీసుకువెళ్ళి కంప్లైంట్ ఏంటో చెప్పండి అన్నాడు. దాంతో ఆ వ్యక్తి, సార్, నేనిక్కడ దగ్గరలో ఉన్న బస్తీలో ఉంటాను. అయితే ఈరోజు పొద్దున మా పొరుగింటి వారికి అస్వస్థతగా ఉంది అంటే అంబులెన్స్కు ఫోన్ చేశాను. అయితే దానికి వాళ్ళు మేము పేషెంట్ని త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్లాలంటే దానికి మాకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దాంతో ఏం చేయాలో తెలియక తొందరగా హాస్పిటల్కు తీసుకెళ్లాలని మేము ఆ డబ్బులు మొత్తం చెల్లించాం. అయితే గవర్నమెంటు అందించే అత్యవసర అంబులెన్సు సేవ ఉచితమే కదా, కానీ వాళ్ళు మా దగ్గర ఉచిత సేవకు కూడా డబ్బులు తీసుకున్నారు. డబ్బు పిచ్చి పట్టిన ఇలాంటి నీచులు నెలనెలా జీతాలు తీసుకుంటూనే మళ్లీ మా పేదవాళ్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. దయచేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మా డబ్బులు మాకివ్వకపోయినా పర్వాలేదు కానీ వాళ్లపై తొందరగా యాక్షన్ తీసుకోండి అంటూ చేతులు జోడించి వేడుకున్నారు. కాని ఆ పోలీసులు మాత్రం అస్సలు పట్టనట్టు, మీ బస్తీ మా స్టేషన్ అండర్లో లేదు కాబట్టి మీరు ఇక్కడి నుండి 3 కిలోమీటర్లలో ఉన్న మరో స్టేషన్కు వెళ్లి ఈ కంప్లైంట్ అక్కడివ్వండి, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు అని చెప్పారు.